నమస్తే. సిద్దిపేట జిల్లాలో ఉన్నాం మనం. సిద్దిపేట పట్టణం ఇది. సో ఇదంతా కూడా మున్సిపాలిటీ. ఇప్పుడు రంగదాన్పల్లి అన్న విలేజ్ ఇది. ఇప్పుడంతా కూడా ఇది మున్సిపాలిటీలో కలిసింది. ఇది మండలం వచ్చేసి సిద్దిపేట అర్బన్ కిందికి వస్తుంది. రెవెన్యూ డివిజన్ వచ్చి మిట్టపల్లి గ్రామ రెవెన్యూ కిందికి వస్తుంది. సో మిట్టపల్లి కానీ రంగదాన్పల్లి కానీ ఇదంతా కూడా ఆల్మోస్ట్ సిద్దిపేటలోనే ఉంటుంది. ఎంత ప్రైమ్ ఏరియా అంటే ఇది చాలా ప్రైమ్ ఏరియా. సో దాదాపుగా రోడ్డు మీద చూస్తే దాదాపు 1,00,00,000 రూపాయల గజం ధర పలుకుతున్నటువంటి ఏరియా ఇది. సిద్దిపేటలో కబ్జాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. మనం భూముల గురించి ఇక మాట్లాడొద్దు, ఇక జాలిగా అని అనుకుంటాం, కానీ ఏదో ఒక సమస్య వచ్చి పడతా ఉంటుంది. చాలామంది మనల్ని ఆశ్రయిస్తుంటారు. సో మాకు ఈ సమస్య ఉంది, మంత్రి మా మీద పడుతున్నాడు, రాజకీయ నాయకులు మా మీద పడుతున్నారు, ఎమ్మెల్యేలు మా మీద పడుతున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ పర్టికులర్ కేసులో ఈ యొక్క ప్రెస్ మీట్ ఆర్ ఈ వీడియో తర్వాత రెస్పాండ్ అవ్వాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రి, అండ్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గారు, అండ్ ఆర్డీఓ సదానందం గారు. వీళ్ళందరూ రెస్పాండ్ కావాలా. అంటే ఈ వీడియోలో వచ్చేది వాస్తవాలా కాదా అన్నది రెస్పాండ్ కావాలి. నిబంధనలకు విరుద్ధంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, కోర్టులకు వ్యతిరేకంగా కలెక్టర్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద కూడా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా ప్రైమ్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు. మేము నిలబడ్డది ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఇది ఒక యాదవ కుటుంబానికి చెందిన ల్యాండ్. ఇది సర్వే నెంబర్ వచ్చేసి 974, 975, 978, 979. ఈ 4 సర్వే నెంబర్లలో ఈ భూమి ఉన్నది. దాదాపుగా ఈ 4 సర్వే నెంబర్లలో 16 ఎకరాలకు పైన భూమి ఉన్నది. అయితే ఈ 16 ఎకరాల పైన భూమిని వీళ్ళు వారసత్వం ద్వారా వచ్చిన భూమిని వీళ్ళు కొంత అమ్ముకున్నారు. 8 ఎకరాల 30 గుంటల భూమి మిగిలింది ఈ 4 సర్వే నెంబర్లలో. ఇవి కాకుండా ఈ కుటుంబం మీద ఈ 4 సర్వే నెంబర్లు కాకుండా 988, 1005 అండ్ 1006 ఈ సర్వే నెంబర్లు కూడా వీళ్ళ కుటుంబం పేరు మీదనే ఉన్నాయి. ఎవరిది కుటుంబం అంటే రాగం మల్లయ్య అనే ఒక ఫ్యామిలీ మెంబర్. ఆ పెద్ద మనిషి ఎప్పుడో చనిపోయిండు. దాని తర్వాత ఆయనకి 5 కుమారులు ఉన్నారు. అంతేనా? ఆడవాళ్ళు ఎవరు లేరు? ఉన్నారా? ఒక కూతురు ఉన్నది. 5 మగవాళ్ళు ఉన్నారు వీళ్ళకి. రాగం ఎల్లయ్య, రాగం జ్ఞానేశ్వర్, రాగం ఐలయ్య, రాగం సర్వయ్య, రాగం రాములు. ఈ 5 గతంలోనే 1985, 10/5/1985లోనే ఒక వీలునామా లాంటిది, పంచవటి నామా అంటారు. ఎవరెవరికి ఏమేమి ఆస్తులు ఎక్కడెక్కడ అన్నది చాలా క్లియర్గా ఆ పెద్ద మనిషి రాసిచ్చి ఇచ్చినటువంటి పత్రం ఇది. ఇది చాలా క్లియర్గా ఉన్నది మీకు ఎక్కడెక్కడ ఏంటి అన్నది. ఇప్పుడు నేను ఎవరి గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నా అంటే రాగం ఐలయ్య ఫ్యామిలీ, ఇది ఎల్లయ్య ఫ్యామిలీ. రాగం ఎల్లయ్య ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మనవడు మన దగ్గరికి వచ్చిండు. సో మా భూమిని ఇట్లా మంత్రి పొన్నం ప్రభాకరు వాళ్ళ అనుచరులంతా కలిసి, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అశోక్ ఆయన కొడుకు పేరుతో ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి బాలాజీ రియల్ ఎస్టేట్ పేరుతోటి మా భూముల మీద పడ్డారు. మా 8 ఎకరాలు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పొన్నం కాన్క్లేవా ఎన్క్లేవా ఏదో పెద్దది కాంప్లెక్స్ కట్టబోతున్నారు అని ఆయన వచ్చినప్పుడు మేము ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించినప్పుడు వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే పంచవటి నామా చూపిస్తున్నారు. మా తాత ముత్తాత మా తాతలందరికంటే తర్వాత ఆయన కొడుకులందరికీ ఈ రకంగా ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి ఉన్నది, వరంగల్లో ఇండ్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏ ప్లేసుల్లో ఏమున్నాయో అందరికీ ఈ 5 సమానంగా పంచి ఇచ్చిండు అన్న ఒక పంచవటి నామా ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతున్నది. సో దీన్ని మనం ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అదేది ఇది 1995 5th డిసెంబర్న ఇది అమల్లోకి వచ్చింది.